ఇప్పుడు మన టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ముద్దాయి గత అంటే 2021 నుంచి పరారీలో ఉన్నాడండి. అతని మీద ఒక రౌడీ షీట్ కూడా ఉంది. అతని మీద ఒక మర్డర్ కేసు ఉందండి 2021లో. 2021లో అతను ఒక మనిషిని కత్తితో పోయి చంపేశాడు. అప్పటి నుంచి అతను పోలీసులు దొరకకుండా తిరుగుతున్నాడు. అది ఆ కేసు కోర్టులో పెట్టడం జరిగింది. కోర్టు కూడా ఎటువంటి అవటం లేదు. సో అతన్ని మా టూ టౌన్ సిఐ ఎర్రనాయుడు గారు, వాళ్ళ ఎస్ఐ సతీష్ అండ్ మన్మధరావు వాళ్ళ టీము చాకచక్యంగా టెక్నికల్ ఎవిడెన్స్ సహకారంతో టెక్నికల్ సర్వేలెన్స్ ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ రాబట్టి వీళ్ళు చాకచక్యంగా ముద్దాయిని ఇప్పుడు అరెస్ట్ చేయడం వలన తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. ఈ విషయంలో మన సిపి గారు, విశాఖపట్నం సిపి గారు శ్రీ సంకాపట్ల బాచి ఐపీఎస్ గారు చాలా అభినందించారు టూ టౌన్ సిఐ గారిని, వారి సిబ్బందిని. అలాగే డీసీపీ మేడం శ్రీమతి మేరీ ప్రసాద్ గారు కూడా అభినందించారు. ఎందుకంటే ఓల్డ్ పెండింగ్ కేసు, మర్డర్ కేసు ఇంతవరకు అది పెండింగ్లో ముద్దాయి లేనందువల్ల ఉండిపోయింది. కాబట్టి ఇప్పుడు ఆ ముద్దాయిని మంచి ఎఫర్ట్స్ పెట్టి తెలివిగా టెక్నికల్ సర్వేలెన్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి అరెస్ట్ చేసినందుకు వారికి అభినందనలు నేను కూడా తెలియజేస్తున్నాను. ఈ ద్వారా ఈ కేసు ఇప్పుడు ఈ ముద్దాయిని ఇప్పుడు అరెస్ట్ చూపించి జడ్జి గారి ముందు ప్రవేశపెడతామండి. ఈ ఓల్డ్ పెండింగ్ కేసుని, గ్రేవ్ కేసు, మర్డర్ కేసుని డిటెక్ట్ చేసినందున ఈ విధంగా మీ ప్రజలకు మీ ద్వారా తెలియచేయడం జరుగుతుంది. ఇది యాక్చువల్గా ఒక అన్నోన్ వ్యక్తిని ఇతను కత్తితో పొడి చంపేశారు. అప్పుడు తర్వాత ఇతను అందువల్ల మనకు తెలియలేదు. ఇతను మీ ప్రెస్ నోట్ ఇస్తాము, అతను ఆకారం కూడా మార్చేశాడు, ఒక రూపం కూడా మార్చేశాడు. రిమాండ్ అయిన తర్వాత కోర్టు గైర్హాజరయ్యి అక్కడ నుంచి హిమాలయాలకు వెళ్ళిపోయారు. ఎన్బిడబ్ల్యూ వారెంట్ పెండింగ్ ఉందండి, కోర్టు వారెంట్ పెండింగ్. ఈయన కేదారినాథ్, బద్రీనాథ్, ఆ ఉత్తరాఖండ్ పరిసర ప్రాంతాల్లో సాంకేతిక పరిజ్ఞానంతో ఆయన్ని మేము యాక్చువల్గా ఇప్పుడు మన పోలీసు ప్రయత్నం కూడా దొరికాడు. ఇది మా సిపి సార్ సిఐ గారు అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఈరోజు ఈయన టూ టౌన్ సిఐ గారు చేశారు. సో అదొక ప్రయత్నం. అంటే పాత అరెస్టులు అవుట్ ఆఫ్ వ్యూ, మనకి కోర్టుకి అటెండ్ అవ్వకుండా, రౌడీ షీట్ ఉంటే పోలీస్ స్టేషన్కి కౌన్సిలింగ్ రాకుండా, ఎక్కడ ఉన్నారు అనేది ఆచూకు తెలియకుండా తిరుగుతున్నారు. వాళ్ళ మీద మేము ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి అరెస్ట్ చేయడం జరుగుతుందండి. సో ఇప్పుడు ఇది కోర్టులో దీని ద్వారా అంటే పత్రికా మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ తెలియజేయండి అంటే, ఒక వ్యక్తి తప్పు చేసి ఎక్కడ దాక్కున్నా కూడా పోలీసులు గౌరవ న్యాయస్థానం ముందు ఖచ్చితంగా ఆధారపరుస్తారు. ఎక్కడున్నా కూడా వదిలిపెట్టేది లేదు అనేది మీ ద్వారా. ఇటువంటి ఏమైనా పెండింగ్లో ఉన్నాయి సార్? ఇంకా కేసులు, ఇలాంటి కేసులు ఏమైనా పెండింగ్లో ఉన్నాయి? ఓన్లీలో మాకు ఒక ఇద్దరే ఉన్నాడు రౌడీ షీటర్. రౌడీ షీట్కి సంబంధించి రౌడీ షీట్ కూడా ఒకటి తెరవడం జరిగింది. కేసు రిజిస్టర్ అయిన తర్వాత, జైలుకి వచ్చిన తర్వాత ఇతను ఒక్కడే ఉన్నారు. రౌడీ షీట్ ఓవీలో ఉంది. అతన్ని క్యాచ్ చేసాం. మరి మా గౌరవ సిపి సారు, మేడం గారు, మా ఏసీపీ సారు ఇద్దరు కూడా అవన్నీ కూడా పరికమకు మేము చెప్పలేము. సాంకేతిక పరిజ్ఞానంతో ఆయన్ని మేము రాబట్టి ఈరోజు కోర్టు ముందు ఆధారపరుస్తున్నాం. సార్ వైజాగ్లోనే కస్టడీలోకి తీసుకున్నాం సార్. వైజాగ్లో చిన్న అతని వేషధారణ, ఆ మనిషిని మీరు ఇప్పుడున్న మనిషిని మీరు చూస్తే గుర్తుపట్టలేరు. ఎందుకంటే అతను ఫిజికల్ పౌరుషం ఎలా ఉంది అప్పుడు గుర్తు పెట్టుకుని ఉన్నాడు విలన్లాగా. ఇప్పుడు సాధువుల భైరవ బాబాలా మారిపోయాడు. అంటే భైరవ బాబా అంటే ఇప్పుడు గడ్డలు పెట్టుకున్నాడు, పెద్దదేదో అది తలపాలలో పెట్టుకున్నాడు, నాగ సాధువులు అన్నాడు. ఆ విధంగా మొత్తం మీద ఏంటంటే ఇతన్ని ఈరోజు రకరకాల వేషధారణలు మార్చి తిరుగుతున్నారు. ఏ వేషధారణ మార్చి తిరిగినా కూడా పోలీసులు తప్పించుకోలేదు.